ki jai. Beloved God, help us all to love you more and more and more and more and still yet more till we become worthy of union with you, and help us all to hold fast to Baba's Daman till the very end. Avatar Meher Baba ki jai. బాబాయ్ ఫోన్ కట్ అయిపోయింది. చేస్తాను. గ్రహించవలసిన తీరులో గ్రహించి సదవగాహన చేసుకుని వాటిని మా జీవనములలో ఆపాదించుకొని నిజాయితీతోడను నిర్మల ప్రేమతోడను వాటిని ఆచరించులాగున మా అందరినీ ఆశీర్వదించు. అట్టి ఆచరణయుత జీవన శైలిలో జీవించినట్లు మా అందరినీ అనుగ్రహించు. అవతార్ మెహర్ బాబా की जय. అవతార్ మెహర్ బాబా की जय. అవతార్ మెహర్ బాబా की जय. జై బాబా. జై బాబా జై అంతర్యామి జై అనంత జై జగదాధార్. జై బాబా జై అంతర్యామి జై అనంత జై జగదాధార్. పూర్ణ బ్రహ్మ సనాతన స్వామి, పూర్ణ బ్రహ్మ సనాతన స్వామి, అఖిల విశ్వ के पालनहार, अखिल विश्व के पालनहार. जय बाबा जय अंतर्यामी जय अनंत जय జగదాధార్. సహజంలో భాగంగా సోదరులు కె సుందరరాయణ నిగం ఆయన ద్వారా బాబా రాయించినటువంటి మెహర్ చాలీసా మనం 23 చరణాలు చెప్పుకున్నాం. ఇప్పుడు మరి 2 చరణాలు చెప్పుకుందాము. మనందరికీ కూడా ఈ మహదవకాశాన్ని కలిగించిన ప్రేమమూర్తికి మీ తరపున, నా తరపున, భక్త కోటి తరపున, ఉన్నత స్థానాల్లో ఉన్నటువంటి ఉన్నతాత్మల తరపున శతసహస్ర కోటి పాదాభివందనాలు సమర్పించుకుంటూ ఇప్పుడు మనం చాలీసాలోకి ప్రయాణం చేయబోతున్నాం. భూల్ జగత్ సుధ తన బను श्री चरण टिक रह जाओ, भूल जगत सुध तन मन हो, श्री चरण टिक रह जाओ. तुम ही साध्य आराध्य बनो मम, तुम ही साध्य आराध्य बनो मम, और कछु नहीं चाहो, और कछु नहीं चाहो. जय बाबा जय अंतर्यामी जय अनंत जय जगदाधार. जय बाबा जय अंतर्यामी जय अनंत जय जगदाधार. सूरदास की पावु रसना लीला तो नित गावो, सूरदास की पावु रसना लीला तो नित गावो. निबल जान जो बाह छुड़ावो, निबल जान जो बाह छुड़ावो, ये बांध रह जाओ, ये बांध रह जाओ. जय बाबा जय
अंतर्यामी जय अनंत जय जगदाधार पूर्ण ब्रह्म सनातन स्वामी पूर्ण ब्रह्म सनातन स्वामी अखिल विश्व के पालनहार अखिल विश्व के पालनहार जय बाबा जय अंतर्यामी जय अनंत जय जगदाधार। ఈ రెండు చరణాల తాలూక అర్థం తను మన ధన తనువుని మనస్సుని ధనాన్ని జగములను సైతం మా తలంపులోనికి రానికుండా నీ పదాలని మేము నిరతం ధ్యానిస్తూ ఉంటామయ్యా. నీవు నా ఆరాధ్య సాధ్యుడవు. ఆరాధన వల్ల ఏదైతే లబ్ధి రావాల్సిందో దాన్ని ఆయనే మనకి అందేటట్టు చేస్తాడని కోరుతున్నది కోరనర్యమును. దీన్ని మాత్రమే నేను కోరుకుంటాను, ఇంకేది కోరను. నిత్యము నీ లీల గానము చేయగా, లీలని గానం చెయ్యాలి అంటే ప్రేమికుడికి కానీ భక్తుడికి కానీ సాధకుడికి కానీ ఒక విధంగా సమస్య. ఎందుకంటే ఆ లీల అనేక రీతుల్లో ఉంటుంది. కానీ నేను మాత్రం నిత్యం నీ లీల గానం చేస్తాను. సూరదాస్ భావంలో ఉన్నటువంటి ఏ మాధుర్యం అయితే, ఏ రసమాధుర్యం అయితే ఉందో అది నేను పొందుతాను. నేను నిర్బలుడిని, అంటే నాకు సాహసం చేసేటటువంటి శక్తి లేదు, అది నీకు తెలుసు. నువ్వు నా చెయ్యి పట్టుకున్నావు, ఆ చెయ్యి విడిచిపెట్టావనుకో నా మదిలో నేను కట్టేస్తాను అంటున్నాడు. ఎంత గమ్మత్తుగా ఉందో చూడండి ఆ భావం. అంటే కొందరికి నిరంతరం ఆయన ధ్యాసలో కొంతమంది ఉంటారు. ఆ ఉన్న వాళ్ళకి ఈ రసభావన అనేది చాలా అద్భుతంగా ఉంటుంది. ఆ రసభావంలో, ఆ రస జగత్తులో విహరించగలిగేటటువంటి అవకాశం ప్రభు అందరికీ ఇవ్వరు, కొందరికే ఇస్తారు. ఆ కొందరిలో కేశవనారాయణ నిగం ఒకరు. అంచేత అటువంటి ఆత్మ యొక్క సాహిత్యాన్ని చదువుకునే భాగ్యం మనకు లభించింది. మనం చాలా ధన్యులు. ఇప్పుడు మనం ఇందులో భాగంగా ప్రవచనాలు చెప్పుకుంటూ ఉన్నాం. ఆ ప్రవచనాల్లో ఇరుకుతో అనంత సత్యంతో ఏకత్వం అనేటటువంటి ఒక విషయాన్ని 34వ పేజీలో చెప్పుకుంటున్నాం ప్రవచనాల్లో. ఇప్పుడు మరికొంచెం ముందుకు వెళదాం. అయితే అది ఒక్కసారి రిపీట్ చేసి 3 వాక్యాలు ముందుకు వెళదాం. ఒక సద్గురువు ఎరుకతో అనంత సత్యంతో ఏకమే ఉంటాడు. ఆయన విషయంలో చేతనముల మధ్య అగాధం గాఢ నిద్రావస్థలో ఉన్న మనిషి విషయంలో జరిగినట్లు ఎరుకపై ఎరుకలేని తనం కప్పబడినట్లు కాక, ఎరుకలేని తనం అంటే అచైతన్యం పైన ఎరుక చైతన్యం కప్పబడడం వల్ల పుష్టపడుతుంది అని చెప్పి అంతవరకు చదువుకున్నాం. కొంచెం ముందుకెళ్దాం. ఎరుకలోని హెచ్చు తగ్గులు కేవలం పరిమిత వ్యక్తులనే సంభవిస్తాయి. పరిమిత వ్యక్తులు ఎవరు? మానవులు. కానీ మానవులు కాదు, మానవుల రూపంలో ఉన్న భగవంతుడు. అండర్లైన్ చేసుకోవాలా ఈ విషయాన్ని. ఇక్కడ మానవులు అన్నారు, కానీ మానవుల రూపంలో ఉన్న భగవంతుడే. ఎరుకలోని హెచ్చు తగ్గులు కేవలం పరిమిత వ్యక్తిలోనే సంభవిస్తాయి. అంటే మానవ రూపంలో ఉన్న భగవంతుడిలోనే సంభవిస్తాయి. ఒక సద్గురువు విషయంలో చైతన్యం అచైతన్యంపై ఎరుకలేని స్థితిపై పొందే విజయం అంతిమమైనదే కాకుండా శాశ్వతమైనది కూడా. అండర్లైన్ చేసుకోండి. ఒక సద్గురువు విషయంలో చైతన్యం
అచైతన్యంపై ఎరుకలేని స్థితిపై, అచైతన్యంపై అంటే ఎరుకలేని స్థితిపై, చైతన్యం అంటే ఎరుకగల స్థితి, ఆ స్థితిపై పొందే విజయం అంతిమమైనది కాకుండా శాశ్వతమైనది కూడా. అందువల్ల అతని ఆత్మజ్ఞానము ఎట్టి అవరోధాలు దుశ్శక్తి లేకుండా ఎప్పుడూ కొనసాగుతుంది. మనకు అనుమానం వస్తుంది, ఎలాగ అలా ఉండగలుగుతున్నారు సద్గురువులు. ఎంచేత ఆయనకి ఒక విధంగా అది నిర్ణయింపబడింది. ఆ నిర్ణయింపబడిన ప్రకారం ఆయన చేస్తాడు. ఆయన అన్ని వేళలా అలాగే ఎలాంటి హెచ్చు తగ్గులు లేకుండా ఉంటుంది. దీనివల్ల ఒక సద్గురువు సాధారణ మానవులు అర్థం చేసుకునే విధంగా ఎప్పుడు నిద్రపోవడం తెలుసుకోవచ్చు. తన శరీరాన్ని నిద్రలో విశ్రమింపజేసినప్పుడు ఆయన చైతన్యంలో ఎలాంటి క్షీణత ఉండదు. చైతన్యంలో క్షీణత ఉండదు సద్గురువుకి నిద్రపోతున్నా సరే. ఎంచేత నిద్రపోడు ఆయన నిద్రపోతే ప్రపంచానికి చాలా నష్టం జరుగుతుంది. బాబా కూడా అదే మాట మనకు ప్రస్తావన చేశారు. అందుచేత ఎరుకతో అనంత సత్యంతో ఏకత్వం పొందడం అనే ఈ చాప్టర్లో మనకి అతి ముఖ్యమైన విషయం ఏంటంటే, ఒకటి సద్గురువు అనంత సత్యంతో ఏకమై ఉంటాడు ఒకటి. రెండవది ఆత్మజ్ఞానము, అతని ఆత్మజ్ఞానము ఎట్టి అవరోధాలు విచ్ఛిత్తి లేకుండా ఎప్పుడూ కొనసాగుతుంది. ఈ రెండు చాలా ముఖ్యమైనవి, మనం జ్ఞాపకొచ్చుకోవాల్సినవి. ఇప్పుడు మనం ప్రవచనాలు ఆ చాప్టర్ పూర్తి చేసుకున్నాం. మనం ఇప్పుడు ఏం చేస్తామంటే బాబా యొక్క ఆ ఉన్నతమైనటువంటి ఆ దివ్య చరిత్రలోకి ప్రయాణం చేద్దాం. ఇది ప్రయాణించటం అనేది మనం కాకుండా ఆయనే చేస్తున్నాడు. ఆయనే అది చేయడానికి కావాల్సినటువంటి ప్రత్యేకమైనటువంటి లక్షణాన్ని కూడా ఆయన వ్యక్తం చేస్తూ ఉన్నాడు. ఇప్పుడు మనం నిన్నటి దినం మస్తులకు తనతో ఉన్న సంబంధం మెహర్ బాబాకు మాత్రమే తెలుసు అన్న విషయాన్ని మెహర్ బాబా ప్రభు చరిత్రం 7వ భాగం 2815 పేజీలో ఆ వ్యాఖ్యం చదువుకొని ముందుకెళ్ళి 2816లో బాబా చెప్పిన మాటలు మాట్లాడుకున్నాం, విన్నాం. మళ్ళీ వాటిని రిపీట్ చేస్తున్నారు బాబా. మెహర్ బాబా పొందే ఒక విశ్రాంతి తాను ప్రేమించే వారికి సేవ చేసే సేవ ద్వారానే లభించేది. మెహర్ బాబా పొందే ఒకే ఒక్క విశ్రాంతి తాను ప్రేమించే వారికి సేవ చేసే సేవ ద్వారానే లభించేది. వాళ్ళకు స్నానం చేయించడం, క్షవరం చేయడం, భోజనం పెట్టడం, వారి పాదాలను ఒత్తడం, శరీరాన్ని మర్దన చేయడం, వారి ప్రతి సాఫల్యాన్ని కోరికల్ని తీర్చడం, వీటితోనే బాబా విశ్రాంతిని పొందేవారు. బాబా పొందే అలసట అంతటికి అదే విరుగుడుగా పనిచేసే సంజీవని లాంటిది ఔషధం. ఈ అవతారంలో ఆయన గావించిన వస్తు కార్యక్రమమే అత్యంత విశిష్టమైనది. ఇది మనం అత్యంత విశిష్టమైనది అన్నటువంటి ఈ మస్తు కార్యం మనం ఒక విధంగా మనం పూర్తిగా తెలుసుకునే పరిస్థితి వస్తుంది మనకి. ఎందుకంటే బేపేరర్స్ బాక్సార్లని తెలుగులో కూడా రిలీజ్ అయింది. ఆ బుక్ సంపాదించి మళ్ళీ మీకు అది కూడా చెప్పడం జరుగుతుంది. అవసరంతో కూడిన ఇటువంటి ప్రయాణం తర్వాత కూడా తీసుకోకుండా వెంటనే జైపూర్ నగరంలో ఉన్న అనేక మంది బస్సులతో స్వాగతం చేశారు. ఇంకా పురుష మండలి సంరక్షణలో ఉన్న చట్టీ బాబాతో కూడా బాబా తన కార్యక్రమాన్ని నిర్వహించారు. జైపూర్లో తిరిగి స్థిమితపడ్డాక బాబా భారతదేశంలోని తన అనుయాయులందరికీ పంపించమని ఈ దిగువ సర్క్యులరు జారీ చేశారు. రామ్నాడ్లో నేను వృద్ధమస్తు పల్లు కొల్లా బాబాను కలిసిన రోజునే, అనగా 1941 ఫిబ్రవరి 15వ తేదీనే ఈ దిగువ విషయాలను నేను నిర్ణయించుకున్నాను. మొదటిది 1941 ఆగస్టు 1న నా మాట్లాడే ప్రక్రియ ప్రారంభమవుతుంది. నాతో నేను మాట్లాడడం. చూడండి ఏమన్నారు,
నా మాట్లాడే ప్రక్రియ ప్రారంభం అవుతుంది. ఎలా ప్రారంభం అవుతుంది? ఆయనతో ఆయన మాట్లాడుకుంటాడు. రెండవది 1942 ఫిబ్రవరి 15 నాడు నా విశ్వవ్యాప్త ప్రకటీకరణ పూర్తి వ్యక్తీకరణ స్థాయికి వస్తుంది. మేనిఫెస్టేషన్ 41లో ఆయనతో ఆయన మాట్లాడు. 42 విశ్వవ్యాప్త ప్రకటీకరణ పూర్తి వ్యక్తీకరణ స్థాయికి వస్తుంది అన్నారు. నా ప్రస్తుత ఏకాంతవాస ప్రక్రియ ఏప్రిల్ 15 వరకు కొనసాగుతుంది. 1941 ఏప్రిల్ 15 మొదలు 1942 ఫిబ్రవరి 15 వరకు మొత్తం సమయం అంతా నా ఏకాంతవాసం అవిచ్ఛిన్నంగా ఉంటుంది. ఆగస్టు 1 నుండి ఫిబ్రవరి 15 వరకు నా సన్నిహిత శిష్యులతో సైతం ఎవరు కూడా నన్ను చూడకూడదు. ఈ సందర్భంలో నేను ప్రపంచ వ్యవహారాలను తారాస్థాయికి నడిపిస్తాను. 1942లో నా దివ్య ప్రకటీకరణకు 42లో నా దివ్య ప్రకటీకరణకు అంటే మేనిఫెస్టేషన్ ముందు తప్పనిసరిగా ఇది జరిగి తీరాలి. ప్రపంచవ్యాప్తంగా సంభవించే సాధారణమైన సర్దుబాటుకి ఇది ప్రారంభం. తదుపరి సంభవించే ఆధ్యాత్మిక పునరుజ్జీవానికి ఇది దోహదపడుతుంది. నా సందేశ వ్యాప్తికి లొరీనా మ్యాక్స్వెల్లీ, నదీనా టాల్స్టాయ్, ఎలిజబెత్ పాటర్సన్లు, A.I. జూల్కు, మార్గరెట్ క్రాస్, ఐరిన్ బిలోలను యూరోప్కు పంపించాలని నిర్ణయించాను. ఏప్రిల్ నెలాఖరికి నా ఈ ప్రకటన విశ్వవ్యాప్తంగా అందరికీ తెలియజేయబడుతుంది. ఈ ప్రకటనకు కొనసాగింపుగా నేను ఇచ్చే అంతిమ సందేశాన్ని నా శిష్యులు నేను కేటాయించిన ప్రదేశాలకు వ్యక్తిగతంగా తెలియపరుస్తారు. అంటే అన్నీ కూడా దివ్య ప్రణాళిక ప్రకారం జరుగుతాయి. నా ప్రత్యేక ఆదేశాలుగా ఆచరించమని సూచన పొందిన వారు ఆగస్టు 1 నుండి వాటిని ఆచరించవలసిన అవసరం లేదు. ఆ తరువాత ఇంతవరకు వారు ఆచరిస్తున్న ఆదేశాలను తిరిగి యథావిధిగా నాతో సంబంధం ఉన్నంతకాలం ఆచరించవలసి ఉంటుంది. ఆదేశాలను తిరిగి యథావిధిగా నాతో ఉన్నంత వరకు అనుసరిస్తారు. కానీ 1942 జనవరి నుండి 1942 ఫిబ్రవరి 15 వరకు పైన చెప్పిన వారు మరియు నాచే ఆధ్యాత్మిక పురోగతి లేదా అంతర్జ్యోతి లేదా అత్యున్నతమైన భగవత్ సాక్షాత్కారం పొందేందుకు వాగ్దానం పొందిన వారు రోజుకి 1.5 సేరు పాలు శుద్ధంగా కానీ లేదా టీ, కాఫీ, మజ్జిగ రూపంలో కానీ రోజులో ఎప్పుడైనా ఎన్నిసార్లైనా తీసుకుంటూ ఉపవాసం ఆచరించాలి. టీని కానీ కాఫీని కానీ బ్రాకెట్లో శుద్ధ పాలతోనైనా లేదా పాలు నీళ్లు కలిపి చేసుకున్నా లేదా కేవలం నీళ్ళతో చేసుకున్నా తాగవచ్చు. రోజులో తీసుకునే పాలు 1.5 సేర్లకు పెంచకూడదు. రోజులో మొత్తం తీసుకునే పంచదార పరిమాణం 8 టేబుల్ స్పూన్లకు పెంచకూడదు. మామూలు నీళ్లు, సోడా నీళ్లు కావలసినంత తీసుకోవచ్చు. 1941 ఆగస్టు 1 నుండి 1942 ఫిబ్రవరి 15 వరకు గుస్తాజీ హన్సోటియా, కేజీఎఫ్ లీడర్ స్వామి బాబానంద్ మరియు సావకత్వాలను నేను ఈబోయే ఆదేశానుసారం కొండలలో ఏకాంతవాసం చేయాలి. 1941లో రాబోయే 47వ జన్మదినం గురించి మేర్బాబా ఇదివరకే ఈ ప్రకటన చేసి ఉన్నారు. ఆధ్యాత్మిక చరిత్రలో ఈ ఏడాది చాలా ప్రధానమైనది కాబట్టి ఫిబ్రవరి 15 వచ్చే నా జన్మదినాన్ని బహిరంగంగా కానీ ప్రత్యేకంగా కానీ ఎవరూ జరపకూడదు. బాబా ఇది వరలో చెప్పినట్టు ఆశ్రమంలోని సభ్యులు నిగ్రహాన్ని పాటించడానికి చాలినన్ని అవకాశాలను అందివ్వడానికి చిన్నమ్మాయి తన కుమారుడు జాలతో కలిసి ఫిబ్రవరి 17న జైపూర్ చేరుకుంది. కానీ మీరు వచ్చే సమయానికి బాబా ఆశ్రమంలో లేరు. పేదల కార్యక్రమాన్ని నిర్వహించడంలో సహాయపడిన వారిలో ఒకరైన ఆగ్రావాల్ జైపూర్లో సుప్రసిద్ధ న్యాయవాది ప్రజాదర్శన కార్యక్రమానికి పబ్లిక్ దర్శన్ అనుమతించమని అతను బాబాను అడగ్గా బాబా తిరస్కరించారు. అయినా తన గురించి ఉపన్యాసం ద్వారా ప్రజలకు తెలియజేసేందుకు లొరీనాకు అనుమతులు ప్రసాదించారు. జనవరి 18న న్యాయవాదులను ఉద్దేశించి, ఫిబ్రవరి 12న జనబాహుళ్యాన్ని ఉద్దేశించి లొరీనా 2 ఉపన్యాసాలు ఇచ్చేందుకు అనుమతించారు. నాగపూర్ విశ్వవిద్యాలయంలో డాక్టర్
సిడి దేశ్ముఖ్ తత్వశాస్త్రాన్ని అంటే ఫిలాసఫీ బోధిస్తున్న ప్రొఫెసర్. నాగపూర్ విశ్వవిద్యాలయంలో ఉపన్యసించమని నొరీనాను ఆహ్వానించారు. బాబా అనుమతితో ఆమె ఫిబ్రవరి 18న నాగపూర్ వెళ్ళింది. ఆమె ఇచ్చిన ఉపన్యాసాలు ఎంతో ప్రభావాన్ని చూపాయి. రామ్ పి పంకరాజ్, అబ్దుల్ మజీద్ ఖాన్, నానా అంటే నారాయణ, గోపాల్ ఖేర్ అనే విద్యార్థులు నొరీనా ప్రసంగానికి ప్రభావితులై బాబా సన్నిహిత సంబంధంలోకి వచ్చారు. అబ్దుల్ ఖాన్ తల్లి ఇటీవలే మరణించింది. తీవ్రమైన మానసిక విఘాతంతో అతడు రోజుల పాటు దుఃఖంలో మునిగి ఉన్నాడు. నొరీనా ప్రసంగమని ఆమె మాటలకు ముగ్ధుడై ఆమెతో వ్యక్తిగత సమావేశం అభ్యర్థించాడు. ఉపన్యాసం అన్నాడు అతను నొరీనాను కలిసేందుకు దేశ్ముఖ్ ఇంటికి వెళ్ళాడు. తన మాతృమూర్తి వర్ణంతో తానెంతగా కుంగిపోయాడో తెలియజేస్తూ తన హృదయ వేదన అంతా నొరీనా ముందు వెళ్ళగెక్కాడు. బాబాను గురించి నొరీనా చాలా మృదుమధురమైన మాటల్లో ఆమెకు చెప్పింది. ఆమె మాటలతో ఎంతో స్థిమితపడి నొరీనాను దేవదూతగా అభివర్ణించి తన విషాదాన్ని బాధను తరిమి వేసుకోగలిగాడు అబ్దుల్. తరువాత నొరీనా ఆ యువకుని గురించి బాబాకు చెప్పింది. అప్పుడు బాబా అతనికి ఈ సందేశాన్ని పంపాడు. నేను నిన్నెప్పుడు కనిపెడుతూ ఉన్నట్లు భావించు. నేనెప్పుడు నిన్ను కనిపెడుతూ ఉన్నట్లు భావించు. ఇక్కడతో ఈ చాప్టర్ మనం పూర్తి చేసుకున్నాం. ఇప్పుడు క్వెట్టా, డెహ్రాడూన్ మరియు అజ్మీర్. అక్కడ 28-19 పేజీలో ఒక ఫోటో ఉంది. డెహ్రాడూన్లో బాబాను తీసింది. చూడండి ఎంత బాగున్నారు, ఎంత అద్భుతంగా ఉన్నారు. క్వెట్టా ప్రయాణానికి ప్రణాళికలు తయారు చేయడం అప్పటికే మొదలు పెట్టారు. బెంగళూరు నుండి ఏరిసిని పిలిపించి బ్లూ బస్సును నడిపే పనిని అప్పగించారు. బాబా మెహ్రా మణిలను తన కారులో తీసుకెళ్తూ కారు నడిపే బాధ్యతను ఎలిజబెత్ చేపట్టింది. అహ్మద్ నగర్లోనున్న రూసీ ఇరానీని పెండుని క్వెట్టాకి వెళ్ళమని చెప్పి అక్కడ బాబా మిగతా పరివారం ఉండేందుకు అవసరమైన ఏర్పాట్లు చేయమని చెప్పారు. రూసీ మొదట్లో క్వెట్టా నివాసియే. 1925 దశకంలో బాబా అక్కడికి వెళ్ళినప్పుడు 3 సార్లు రూసీ ఇంట్లో ఉన్నారు. బాబా సలహా మేరకు అతను క్వెట్టాను విడిచిపెట్టి ప్రస్తుతం అహ్మద్ నగర్లో ఉంటున్నాడు. ఈ ప్రయాణంలో రూసీ కుమార్తె కేటీ శ్రీమండల్లో వచ్చి చేరింది. రూసీ యొక్క 2వ కుమార్తె గోహెర్ డాక్టర్ కావాలని ముంబైలో మెడికల్ స్కూల్లో చదువుకుంటున్నది. బాబా దివ్య ప్రేమను చెబుకున్న గోహెర్ ఆ ప్రేమను మరింత ఆస్వాదించాలని తప్పిస్తూ తన సెలవుల్లో బాబా చెంతకు వచ్చి ఉందామని ఊవిళ్ళూరేది. బాబా తన పని గురించి క్వెట్టాకు వెళ్లాలని బందిపోట్లు దొంగలతో ఉన్న దాన్ని ఎంచుకున్నారు. తన కార్యక్రమానికి సంబంధించినంత వరకు బాబా ఎప్పుడు భద్రత విషయాన్ని ఆలోచించేవారు కాదు. బ్రహ్మాండాన్నంతటిని గుప్పెట్లో పెట్టుకున్న ఆ ప్రభువుకి భద్రత గురించి ప్రశ్న ఏమిటి? సింధు నదిని దాని ఉపనదులు దాటుతూ క్వెట్టాకు చేరాలని బాబా సూచించాడు. తదనుగుణంగా ఎంతో అపాయకరమైనటువంటి ఆ మార్గాన వెళ్లేందుకు ప్రణాళికలను తయారు చేశారు. బాబా ఆదేశానుసారం బాబా బృందం కంటే ముందుగానే చట్టి బాబాను వెంటబెట్టుకుని బైదుల్, ఉస్తాద్జీ, కృష్ణ, వెంకోబరావు, విష్ణు రైలులో క్వెట్టాకు బయలుదేరారు. 1941 ఫిబ్రవరి 25 మంగళవారం ఉదయం 6 బాబా 6 శ్రీమండలతో ఎలిజబెత్ యొక్క బ్యూక్ కారులో బయలుదేరారు. మిగిలిన వారంతా బ్లూ బస్సుల్లో బాబా వరకే అనుసరించారు. బస్సు పూర్తిగా కిక్కిస్తూ ఉంది. 14 మంది కూర్చునేందుకు అమర్చిన సీట్లలో 28 మంది ఇరుక్కుంటూ కూర్చున్నారు. బస్సును ఏరిచి నడుపుతున్నాడు. ముందున్న సీట్లలో అతని పక్కన నీరు, జాల్ కూర్చున్నారు. అదే రోజు మిట్ట మధ్యాహ్నానికి ఆగ్రా చేరుకొని విశ్రాంతి భవనంలో బస చేశారు. బస్సు టాప్ మీద ఉన్న మొత్తం ప్రయాణం పొడుగునా ఇదే రీతిలో సామాన్లు క్రిందకి
వారి పని అయింది. అంతా సర్దుకున్నాక బాబా మస్తుల్ని కనుగొని రమ్మనమని ఈరోజు పంపించారు. ఈలోగా నేను జాన్ కావాల్సిన సరుకులు కొనుగోలు చేశారు. ఆ రోజు సాయంకాలం బాబా శ్రీ సభ్యులను తీసుకెళ్లి తాజ్మహల్, ఆగ్రా కోట, మరికొన్ని ఆసక్తికరమైన ప్రదేశాలని చూపించారు. ఇక్కడ ఈ విశ్రాంతి భవనంలో బస్సు చేసిన తర్వాత బస్సు టాప్ మీద ఉన్న మొత్తం సామాన్లన్నీ కూడా కిందకి తిప్పమని ఎయిర్స్కి నీళ్ళకి చెప్పారు. ప్రయాణం పొడుగునా ఇదే రీతిలో సామాన్లు కిందకి తిప్పడమే బారిపడింది. అంతా సర్దుకున్నాక బాబా మస్తుల్ని కొనుగోలు రమ్మని ఎయిర్స్ని పంపారు. ఈలోగా నీరు జాల్ కావాల్సిన సరుకులు కొనుగోలు చేశారు. ఆ రోజు సాయంకాలం బాబా స్త్రీ సభ్యులను తీసుకెళ్లి తాజ్మహల్, ఆగ్రా కోట, మరికొన్ని ఆసక్తికరమైన ప్రదేశాలను చూపించారు. తాజ్మహల్ దర్శిస్తుండగా ఆ దగ్గరలో ఎవరో లేని పాడుపడ్డ గుర్రాల సావిడిలో సాధువైన ఒక వృద్ధురాలు ఉన్నట్లు బాబాకు ఎవరో తెలియజేశాడు. ఆ తాజ్మహల్ తోటమారి ఒకతను దారి చూపించగా బాబా అక్కడికి వెళ్ళారు. బాబా తనతో పాటు వచ్చిన వారితో ఆ గుర్రపుశాలను సమీపిస్తుండగా వారికి పెద్ద పులి గజ్జెల లాంటి పెద్ద దారి పోయబడింది. లోనికి ప్రవేశించాక వారికి ఆ శ్రీమూర్తి కనబడింది. ఆమె ముందుకి వెనక్కి ప్రచారం చేస్తూ ఇలా అసాధారణమైన రీతిలో గర్జిస్తున్నది. బాబా ఆమెను సమీపించగానే అనటం ఆపేసింది. బాబా గౌరవపూర్వకంగా మౌనంగా సైగ చేసింది. తన రాకతో ఆమెకు సంతోషంగా ఉందా అని అడగమని బాబా ఏడ్చికి సైగ చేశారు. నిజంగా తనకు చాలా ఆనందంగా ఉందని ఆమె బదులిచ్చింది. వృద్ధురాలైనప్పటికీ ఆమె భారీ విగ్రహంతో చాలా దారుఢ్యంతో ఉంది. ఆమె 2 చేతుల గాజులతో నిండా కప్పి ఉన్నాయి. మంచి వర్చస్సుతో ఆమె ముఖం ఎంతో ఆకర్షణీయంగా ఉంది. ఆమె చాలా ఉన్నత స్థితిలో ఉన్న మస్తాని అని బాబా చెప్తూ ఆమెను మస్తాని మాయిగా పిలిచారు. ఆ తరువాత ఏరిచ్ ఒక మస్తును బాబా ఉన్న బస్సుకు తీసుకురాగా బాబా ఆ రోజు రాత్రి అతనితో తన కార్యక్రమం నిర్వర్తించారు. ఆ మర్నాడు ఉదయం తెల్లవారుతుండగా ఆగ్రాలోని మరొక మస్తుకు బాబా స్నానం చేయించి బట్టలు తొడిగారు. ఏరిచ్ నీళ్ళను మస్తు పనిలో మునిగిపోయేటట్టు చేయడంతో వీరిద్దరూ పాతబడిన బ్లూ బస్సును శుభ్రం చేయడం, రిపేర్ చేయడం వగైరా పనుల్ని చూడలేకపోయారు. ఫిబ్రవరి 26న ఫతేపూర్ సిక్రీ చూసేందుకు బాబా తన మాతృమూర్తి శ్రీనిమాయిని ఎలిజబెత్ని వెంట పెట్టుకుని వెళ్ళి తిరిగి ఆగ్రా చేరుకున్నారు. ఫిబ్రవరి 27 తెల్లవారుజామున 3:30కి బాబా అందరినీ నిద్ర నుండి లేపేశారు. నీరు ఏరిచ్ తొందరగా బస్సు టాప్ పైన సామాన్లు, బెడ్డింగులు ఎక్కించారు. అక్కడికి 127 మైళ్ళ దూరంలో ఉన్న ఢిల్లీకి వెళ్లేందుకు ఉదయం 5:45కి ఆగ్రా నుండి బయలుదేరారు. ఎలిజబెత్ కారు గంటకు 60 మైళ్ళ చొప్పున అధిక వేగంతో పోతూ పాత జబర్దస్త్ బస్సు కంటే ఎంతో దూరం ముందుకు వెళ్ళింది. బ్లూ బస్ కేవలం గంటకు 40 మైళ్ళ కంటే ఎక్కువ వెళ్ళలేదు. బస్సు టైర్లు పాతబడి దారిలో 3 సార్లు పంక్చర్లు కారు టైర్ నుండి గాలిపోయింది. ఆ రోజు ఉదయం 10 గంటలకు బాబా ఢిల్లీ చేరుకొని రేగల్ హోటల్లో బస చేశారు. ఆ హోటల్లో వాళ్ళు 3 రోజులు ఉండాలని బాబా ముందు అనుకున్నారు. బాబా బస్సు ఇంకా రాకపోయేసరికి బాబా వెనక్కి వెళ్ళారు. టైర్ పడిన ఇంకో పంక్చర్ను బాగు చేస్తుండగా బాబా అక్కడికి వచ్చారు. అరిగిపోయిన టైర్ వల్ల వచ్చే సమస్యను వాళ్ళు బాబాకు వివరించారు. అయినా బాబా వారి మాటల్ని పట్టించుకోకుండా ఇంకా వేగంగా నడపమని వీరిచ్చికి చెప్పారు. అంటే అవతారులు ఉన్నారు. అవతారు సాన్నిధ్యంలో ఏదైనా ఆయన ఇచ్చకి అనువుగా జరిగి తీరుతుంది. ఆ నమ్మకం అందరికీ ఉండాలి. అది లేకపోతే ఏమవుతుందంటే పొందవలసింది పొందే అవకాశం మనకి రాదు. అది పరిస్థితి. అందుచేత బాబా అలాగా చేసేవారు. వారంతా ఢిల్లీ చేరుకోగానే బస్సులను వెతికే తెచ్చేందుకు బాబా ఏడ్చులు పంపారు. అతను ఒక్క మస్సును మాత్రమే జమా మసీద్ దగ్గరలో చూశాడు. ఆ సాయంత్రం బాబా ఆ మస్సుతో సంగతి తెలిపారు. ఆ తరువాత స్త్రీలను కుతుబ్ మినార్, హుమాయూన్ సమాధి,
హిందూ దేవాలయం లక్ష్మీనారాయణ మందిరాన్ని చూసేందుకు తీసుకెళ్లారు. మార్చి 2 ఆదివారం తెల్లవారుగానే బాబా షిరీన్ను జాల్ను పూనా తిరిగి పంపించారు. బాబా బృందం అక్కడికి 215 మైళ్ళ దూరంలో ఉన్న జలంధర్కి బయలుదేరారు. సాంజీ కూడా వాళ్ళతో పాటే ఢిల్లీలో ఉన్నాడు. కానీ 2వ తారీఖున అతడు బొంబాయికి బయలుదేరాడు. మధ్యాహ్నానికి అంబాలా చేరుకునే ముందు బస్సు టైర్కి మరొక పంక్చర్ పడింది. తమ కారు వద్దకు బస్సు చేరుకునేంత వరకు బాబా వేచి ఉన్నారు. అంబాలాలో కూడా బాబా బస్సులను వెతికేందుకు ఏరిస్సులు పంపించారు. గంట సేపు వెతికిన ఒక బస్సు కూడా కనబడలేదు. బాబా అసంతృప్తిగా మధ్యాహ్నం 2 గంటలకు జలంధర్ బయలుదేరారు. బాబా ఏరిస్సులు గంటకు 45 మైళ్ళ వేగంతో బస్సును నడపమన్నారు. అంత బరువైన లగేజీ ఉండి కూడా ఏరిస్ బాబా చెప్పినట్లు ప్రయత్నించాడు. కానీ టైర్లుకి పంచర్లు అవుతూనే ఉన్నాయి. దానివల్ల ఆలస్యం అవుతూనే ఉంది. ఇది బాబాకు మరింత చికాకు కలిగించేది. అంబాలా నుండి 20 మైళ్ళ దూరం వెళ్ళాక మరొకసారి టైర్ పంచర్ అయింది. సిర్హింద్ రైల్వే స్టేషన్కి 80 మైళ్ళ దూరంలో ఒక బస్సును కలిసేందుకు బాబా ఎలిజబెత్ కారులో ముందుకు సాగిపోయారు. పలు విధాలుగా ఆలస్యం సంభవించడంతో బాబా అక్కడకు చేరుకునేటప్పటికీ ఆ బస్సు అక్కడ లేడు. అప్పటికి కేవలం 5 నిమిషాల ముందే అతను అక్కడి నుంచి వెళ్ళిపోయాడు. తనకు నిరాశ కలిగిందని బాబా వ్యక్తం చేశారు. ఆ రోజు మధ్యాహ్నం 4 గంటలకి బస్సు పెద్ద ధ్వనితో వంకరటంకరగా కదులుతూ మెల్లగా లూధియానా చేరుకుంది. మస్తులను వెతుక్కుంటూ బాబా ఏర్స్తో పాటు టాంగాలో బయలుదేరారు. ఒక మస్తును కలిసి భోజనం పెట్టించారు. అందుకు బాబా చాలా సంతోషించారు. ఆ సాయంత్రం 7:30కి బయలుదేరే సమయానికి ముందు ఎలాగోలా బస్సు టైరును బాగు చేసుకున్నారు. 50 మైళ్ళు ప్రయాణం చేసి అర్ధరాత్రికి జలంధర్ చేరుకున్నారు. మార్చి 3వ తేదీన తెల్లవారి 5:30 గంటలకి 87 మైళ్ళ దూరంలో ఉన్న లాహోర్కి బయలుదేరారు. మళ్ళీ రోజంతా టైరు పంక్చర్లు ఆలస్యం ఎప్పట్లాగా అయ్యాయి. కొత్త టైర్లు ట్యూబులు కొనమని ఏరిస్ నీరు బాబాకు విన్నవించుకున్నారు. కానీ బాబా అనుమతించలేదు. అందువల్ల తప్పనిసరిగా వాటితోనే సరిపెట్టుకోవాల్సి వచ్చింది. బస్సుకి వెనుక భాగాన ఒకవైపు చక్రాలుంటే మరొక వైపు ఒక చక్రమే ఉంది. అందువల్ల మణిపురలో బస్సు నడపడం చాలా ఇబ్బందికరంగా ఉంది. పంక్చర్ల కారణంగా అమృత్సర్లో వారు 2 గంటలు ఆగవలసి వచ్చింది. మీరు టైరు రిపేర్ చేసుకుంటుండగా బాబా బయటకు వెళ్ళారు. ఆ తరువాత లాహోర్ బయలుదేరారు. బాబా కారు 11:30కి చేరుకోగా 3:30 గంటల తరువాత బస్సు చేరుకుంది. బ్రాగంజా హోటల్లో వాళ్ళంతా మకాన్ చేశారు. లోహార్లో ఏరిస్ 2 మస్తుల్ని కనుగొని వారిని బాబా వద్దకు తీసుకొచ్చాడు. ఒకరు వృద్ధ మస్తాని బాబా వారితోనూ ఇంకా ఇతర మస్తులతోనూ సాంగత్యం చేశారు. నీరు ఏరిస్ పదే పదే వేడుకోగా చివరికి ఒక కొత్త టైరును ఒక కొత్త ట్యూబును కొనేందుకు బాబా అనుమతించారు. వాటిని లాహోర్లో బస్సుకు బిగించారు. లాహోర్లో ఉండగా షాలీమార్ గార్డెన్స్, అనార్కలి బజార్, ఇతర చూడదగ్గ ప్రదేశాలను చూసేందుకు బాబా శ్రేలను తీసుకెళ్లారు. మార్చి 5వ తేదీ ఉదయం వాళ్ళు లాహోర్ నుండి 102 మైళ్ళ దూరంలో ఉన్న మౌంట్ గో మేరీకి బయలుదేరారు. 40 మైళ్ళు వెళ్ళాక బస్సుకు మరొకసారి రిపేర్ రావడంతో బాబా చాలా చిరాకు పడ్డారు. పాక్పట్నంలో ఒక మస్తుతో సాంగత్యం చేయాలని బాబా కోరిక. అందుచేత బాబా నీరుని తనతో పాటు ఎలిజబెత్ కారులో ముందు సీట్లో కూర్చోమని చెప్పి బయలుదేరారు. కారు వెనుక సీట్లో 4 స్త్రీలు తెర వెనుక కనిపించకుండా కూర్చున్నారు. బస్సును ఏరిసి ఒక్కడే బాగు చేసుకొని 3వ మౌంట్ గో మేరీలో వచ్చి కలవమని అతన్ని బాబా వదిలిపెట్టారు. బాబా కారు 11 గంటలకు చేరుకుంది. పీడబ్ల్యూడి బంగ్లాలో స్త్రీలను వదిలిపెట్టి నీరు ఎలిజబెత్తో బాబా ఒక మస్తుని కలిసేందుకు అక్కడికి 40 మైళ్ళ దూరాన ఉన్న పాక్పట్నానికి బయలుదేరారు. ఆ మస్తు సద్గురువైన ఫరీద్ షక్కర్ గంజ్ సమాధికి దగ్గరలో ఉంటాడు. పేరు తెలియని ఈ మస్తు భారీ కాయంతో ఉన్నాడు. తరువాత ఆ రోజు సాయంత్రం ఒక మురికి గుడిసెలో 12 ఏళ్లుగా ఉంటున్న 18 ఏళ్ల చిరు ప్రాయంలో ఉన్న ఒక మస్తానీ యువతిని కలిసేందుకు బాబా ముగ్గురు పాశ్చాత్య స్త్రీలతో పాటు వెళ్లారు. ఆ బాలిక 6 సంవత్సరాల ప్రాయం నుండి
ప్రబోధనమత్తురాలుగా ఉందని చెప్పుకుంటుంటారు. ఆ రోజు రాత్రి ఏరిచ్ నేను 4 కొత్త టైర్లు ట్యూబులు కొనమని బాబాను మరొకసారి ప్రాధాన్యంగా వివరించుకున్నారు. ఈసారి కూడా బాబా వారి కోరికను కాదన్నారు. మార్చి 6వ తేదీ ఉదయం 7 గంటలకు వారంతా మాంటిగో మేరీకి 137 మైళ్ళ దూరంలో ఉన్న ముల్తాన్కు బయలుదేరారు. ఇంకా వేగంగా నన్ను నడపమన్నారు. కనీసం గంటకి 45 వేల వేగంతో నడుస్తున్నామని. ఇదంతా నేను భయంతో మౌనంగా వణుకుతూ విన్నాడు. ఈ 47 మైళ్ళు వెళ్ళారో లేదో బస్సు టైర్కి మరొకసారి పంక్చర్ అయింది. ఏరుస్తూ నీరు దాన్ని బాగు చేద్దామని ప్రయత్నించారు. ముందర వెళ్తున్న బ్యూక్ కారులో బాబా బస్సు ఇంకా రాలేదని వేచి చూస్తున్నారు. బస్సు కనిపించేసరికి నీరుని తన కారులోకి రమ్మని బాబా కూర్చోబెట్టి కల్పించారు. కూర్చోబెట్టుకొని బయలుదేరారు. బస్సుల కోసం ముల్తాన్ చేరేందుకు తొందరపడుతున్నట్టుగా కనిపించారు. బాబా టైర్లు రిపేర్లు చేయించేందుకు మరొకసారి ఏరిచ్ ఒక్కడనే ఒంటరిగా వదిలిపెట్టి వెళ్ళారు. ఇంకా వేగంగా నడుపు అని ఎలిజబెత్ను బాబా తొందరపడడంతో బాబా కారు 11 గంటలకు ముల్తాన్ చేరుకుంది. అధునాతనమైన రహదారుల్లో గంటకు 70 మైళ్ళ దారిని వెళ్ళడం పెద్ద వేగం కాదు అని సరిగ్గా చదువుచేరి వెతుకుల్లో కూడిన ఇండియన్ రోడ్లపై ఈ వేగం చాలా ప్రమాదకరమైన వేగమే. ఆ రోడ్లలో ఏ క్షణంలోనైనా ఏదో జంతువు కానీ పల్లెటూరు మనిషి కానీ రోడ్డుకి అడ్డంగా వెళ్తుండడం వల్ల ఇది ప్రమాదకరమైన వేగంగానే చెప్పాలి. ఒక మస్తానీని ముల్తాన్లో బాబా కలిసి స్వాగతం చేశారు. ఒక్క పంక్చర్తో ఎంతో ఆశ్చర్యం కలిగేలా రీతిలో బస్సు మధ్యాహ్నానికల్లా ముల్తాన్ చేరుకుంది. బస్సుని వెతకమని ఏరిసిని నీళ్ళని నగరంలోకి పంపించారు. బస్సులతో పాటు కొద్దిమంది కుర్రాళ్ళని కూడా తీసుకురమ్మని ఏరిసిని ఆదేశించడం జరిగింది. తమతో పాటు ఉంచేందుకు బాబా ఏరిసిని తీసుకొచ్చిన కుర్రవాడిని కనిపించకపోయేసరికి అహ్మద్నగర్లో ఒక మస్తానీని ముల్తాన్లో బాబా కలిసి స్వాగతం చేశారు. ఒక్క పంక్చర్తో ఎంతో ఆశ్చర్యం కలిగే రీతిలో బస్సు మధ్యాహ్నానికల్లా ముల్తాన్ చేరుకుంది. బస్సుల్ని వెతకమని ఏరిసిని నీళ్ళని నగరంలోకి పంపారు. బస్సులతో పాటు కొంతమంది కురవాళ్ళు కూడా తీసుకురమ్మని ఏరిసిని ఆదేశించడం జరిగింది. తమతో పాటు ఉన్నందుకు బాబా ఏరిసి తీసుకొచ్చిన కుర్రవాడిని ఎంపిక చేశారు. ఆమందర్లోని సరోష్ సినిమా హాల్లో ప్రాజెక్టులు నడిపేందుకు కావాల్సిన శిక్షణ అబ్బాయికి ఇచ్చే విషయంపై అతను తీసుకున్నారు. కానీ బాబా తాను ఎన్నుకున్న ఆ కుర్రవాణి వెనుక ఎవరికి తెలియని కారణం ఏదో ఉంది. ముల్తాన్లో చివరికి ఎంతో అయిష్టతతో బాబా 2 కొత్త కార్లు ఒక టైరు అంటే ఎంత అవతార పురుషుడు ఏదైనా చేయగలడు. కానీ ఆయన యొక్క ప్రణాళికలో కాలానికి చాలా ప్రాధాన్యత ఉంటుంది. కాలానుగుణంగా చేస్తాడు ఆయన. ముల్తాన్లో చివరికి ఎంతో ఆయుష్తో 2 కొత్త టైర్లు 2 కొత్త ట్యూబ్లు కొనేందుకు ఏర్చుకు నీళ్ళకి అనుమతిచ్చారు. ముల్తాన్ నుండి కట్టాకు వెళ్లే రోడ్డు దారిలోపులకు పేరెందుకన్నది. తమతో పాటు స్త్రీలు ప్రయాణం చేస్తున్నప్పటికీ ఆ కొండ మార్గం బందిపోటు దొంగల నిలయం అని తెలిసి కూడా బాబా ప్రయాణం చేసేందుకు ఆధారాన్ని ఎంచుకున్నారు. మార్చి 7వ తేదీని తెల్లవారి 2 గంటలకు అక్కడికి 110 మైళ్ళ దూరంలో ఉన్న కార్ అనే పట్టణానికి అంతా బయలుదేరారు. 15 మైళ్ళు వెళ్ళాక వాళ్ళకు రైల్వే వంతెన వద్దకు వచ్చారు. వంతెన పైన బస్సును ఏర్చి వెనగా నడుపుతుండగా 6 టన్నుల సామాన్లతో నిండి ఉన్న ఆ బస్సు బరువుకి వంతెనపై బిగించిన బలచక్కలు లేచిపోయి గడగడమని శబ్దం చేశాయి. వంతెన కదలడం మొదలుగా నీళ్ళు చాలా భయపడ్డాడు. అప్పుడు కొండపోతగా వర్షం కురుస్తుండడంతో రోడ్లన్నీ చాలా దారుణంగా ఉన్నాయి. అలాగే ప్రయాణం చివరి వరకు వారు ఇంకో 5 వంతెనలు దాటవలసి వచ్చింది. ముజుగర్ఘర్ తరువాత చివరకు వచ్చిన వంతెన ఇండస్ నదిపై ఉన్న చాలా పొడవైన వంతెన. అయితే ఇది మరింత దారుణ పరిస్థితిలో ఉంది. ఏమైనా ప్రమాదం సంభవిస్తే తాను బాధ్యుడిని కానని టోల్గేట్ కాపలాదారుడు హెచ్చరించాడు. ఎందుకంటే 2 లేదా
2.5 టన్నులకు మించి బరువున్న వాహనాలు మాత్రమే వెళ్లేందుకు వీలుగా ఈ వంతెన నిర్మించారని, అధిక భారం ఉన్న వాహనాల విషయంలో తనకేమీ బాధ్యత లేదని చెప్పాడు. అయినా ఎంతో తీవ్రమైన వాగ్వివాదం జరిగిన తర్వాతే ఆ వంతెనపై వాళ్ళు వెళ్లేందుకు బాబా అతను అంగీకరించాడు. కారు వెనుక బ్లూ బస్ వెళ్తుండగా ఆ భారానికి వంతెన కుంగినట్లే దర్దడమని శబ్దం చేసింది. లోపల ఉన్న స్త్రీలు బాబా నామాన్ని బిగ్గరగా స్మరిస్తున్నారు. వారి వెనుక బల చెక్కలు పగిలి కుక్కలుగా ఎగిరి చాలా ముక్కలుగా ఎగిరి గాలిలోకి ఎగిరాయి. అందరూ సురక్షితంగా వంతెన దాటిన తరువాత కృతజ్ఞతాపూర్వకంగా బాబా నామాన్ని మరింత గట్టిగా ఉచ్చరించారు. అంత చల్లని వాతావరణంలో కూడా వారికి చెమటలు పట్టే. బాబా తన కరుణను చూపకపోయినట్లయితే బస్సుతో పాటు అందరూ వంతెన నుండి కిందకు జారి నదీ గర్భంలో మృత్యువాత పడి ఉండేవాళ్ళమని గ్రహించారు. ముల్తాన్ నుండి తీసుకొచ్చిన బాలుడు బాబాతో పాటు కారులో ఉన్నాడు. స్నేహభావం ముట్టిపడుతూ మౌనంగా ఉన్న ఈ వింత వ్యక్తి యథార్థంగా ఎవరన్నది ఆ కుర్రవాడికి తెలియదు. ఆ అబ్బాయి తనలో తాను పాడుకుంటుండగా సద్గురు మెహబాబాకి జై అని స్త్రీలు గట్టిగా రావడంతో తాను ఒక మహోన్నత వ్యక్తి సన్నిధానంలో ఉంటున్నాన్న విషయాన్ని మాత్రం అతను గ్రహించాడు. వాళ్ళంతా ఉదయం 10:30 గంటలకి డేరా గాజీ ఖాన్ అనే పట్టణం చేరుకొని వాహనాల ట్యాంకుల్లో పెట్రోల్ నింపుకున్నారు. ఈ మధ్య సమయంలో అమెరికాకు బెల్జియం పండితులు టెలిగ్రామ్ పంపేందుకు ఎలిజబెత్ తో పాటు బాబా పోస్ట్ ఆఫీస్ కు వెళ్లారు. దారిలో బ్యూక్ కారు బుర్రలో దిగబడింది. 10 మంది మనుషులు తోస్తుండగా ఇంకో కారుతో దీనికి బయటికి లాగవలసి వచ్చింది. డేరా గాజీ ఖాన్ పట్టణంలో ఉన్న స్థానికులు కొత్త వెళ్లేందుకు ఈ మార్గం గుండా ప్రయాణం చేయడంలో ప్రమాదాల గురించి వారికి హెచ్చరించారు. మిలిటరీ వాళ్ళు కూడా ఎన్నో ముందస్తు జాగ్రత్తలతో మాత్రమే ఈ మార్గంలో వెళ్తుంటారు. అయినా ఈ విషయంలో బాబా దృఢ మనస్కులై ఉండడం వల్ల వారందరూ పర్వత ప్రాంతాన్ని సమీపిస్తూ ముందుకు సాగిపోయారు. కార్ పట్టణం వైపు వాళ్ళు ప్రయాణం సాగిస్తున్నారు. ఆ రోజంతా వర్షం కురుస్తూనే ఉంది. కార్కి పోయే 2 రోడ్లు సన్నగా ఎంతో మెలిమెలు తిరిగి ఉన్నాయి. ఈ దారి ఎత్తైన కొండల దగ్గర ముగిసి భయంకరమైన లోయలను చుట్టుకుంటూ వెళ్ళింది. ఆ ప్రపంచం అంతా నిర్మానుష్యంగా ఉండి అరణ్యాలను తలపొస్తుంది. హారత దారిలో క్రమండ 2 చోట్ల కారు బస్సు బురదలో కూరుకుపోయాయి. అందరూ కొండ దిగి తోసుకుంటూ వెడుకలాగారు. సాయంత్రం 5 గంటలకి కారుపట్నం చేరుకొని కొండపై ఉన్న డాక్ బంగ్లాలో 3 రోజుల పాటు బస చేశారు. గతంలో జైపూర్లో వచ్చిన సద్గురులోని సందేశానికి అదనంగా కారులో బాబా మరొక సందేశాన్ని అక్షరపలకంపై చూపిస్తూ ఇలా చెప్పారు. 1941 ఆగస్టు 1వ తేదీన దివ్య పదాన్ని నాలో నేను స్వాగతంగా పలుకుతాను. దైవేచ్ఛయ పదంగా మారిన ఆ పదం నిర్జీవ ప్రపంచానికి పునరుజ్జీవనం ప్రసాదించి ప్రపంచాన్నంతా సరిదిద్దడం ప్రారంభిస్తోంది. నాలో నేను మాట్లాడే ఈ ప్రక్రియ 1942 ఫిబ్రవరి 15 వరకు కొనసాగుతుంది. ఆ రోజు నేను విశ్వవ్యాప్తంగా అందరితో బహిరంగంగా మాట్లాడే రోజు. ఆ రోజు నా విశ్వైక ప్రకటీకరణ మేనిఫెస్టేషన్ పూర్తి స్థాయిలో వ్యక్తమయ్యే రోజు. ఆ రోజు 6 నెలలుగా నేను కొనసాగుతూ ఆత్మభాషణ ప్రక్రియ ద్వారా ఆధ్యాత్మిక పునరుద్ధరణలు బహిర్గతమయ్యే రోజు. ఆ రోజు నా మండలంలో ఉన్న నా శిష్యులు ఆత్మ సాక్షాత్కారం పొందే రోజుగా వెలుస్తుంది. నా ప్రస్తుత ఏకాంత వాసం ఏప్రిల్ 15 వరకు కొనసాగుతుంది. కానీ 1941 ఏప్రిల్ 15 నుండి 1942 ఫిబ్రవరి 15 వరకు కొనసాగే ఏకాంత వాసం మరింత పరిపూర్ణత సంతరించుకుంటుంది. మార్చి 11 ఉదయం 7:20కి ఆ బృందమంతా కార్పట్నానికి 100 మైళ్ళ దూరంలో ఉన్న లోరా రాయికి బయలుదేరారు. ఆ దారి మొత్తం కొండకొలమల గుండా సాగుతుంది. అది ప్రపంచానికి అందరికీ అత్యంత ప్రమాదకరమైనది. ప్రయాణంలో తమతో పాటు గుర్రాలపై తోడుగా వెంట వచ్చే సైనిక దళం సభ్యులను తమ వెంట తీసుకువెళ్లే ముందుకు కార్కి 10 మైళ్ళ దూరంలో రాక్ని అనే చోట వారంతా ఆగారు. అక్కడ ఒక చిన్న గుర్ర పందెం ఏర్పాటు చేసి బాబాయే శ్రీమానులకు సంతోషపరిచారు. ఆ పందెంలో విజేతకు 5 రూపాయలు బహుకరించారు.
బాబా ఉన్న కారుకు ఇరువైపులా గుర్రాలపై సైనికులు స్వారీ చేస్తుండగా బస్సుపైన మంచి బలిష్టమైన బెలూచి సైనికులు తుపాకులతో భద్రత కల్పించగా వారంతా ఉదయం 11:30కి అక్కడి నుంచి బయలుదేరారు. దారిలో బస్సు దిగబడిపోతే ఎలిజబెత్ కారుతో దాన్ని బయటికి లాగారు. సాయంకాలం 4:45 లోరాలాయి చేరుకొని డాక్ బంగ్లాలో బస చేశారు. ఈ ప్రయాణంలో బాబాతో పాటు వెంట వస్తున్న అబ్బాయిని పేరు గడిచిన ఒక పెద్ద బందిపోటు కుమారుడిగా లోరలాయిలో ఉన్న స్థానికులు గుర్తుపట్టారు. ఆ అబ్బాయి బాబా బృందం సభ్యులను ఇబ్బంది పెట్టసాగాడు. అందుచేత బాబా అతన్ని తిరిగి ముల్తాన్కు పంపించేశారు. పేరున్న బందిపోటు కొడుకైన ఆ పిల్లవాడు బాబా బృందంతో ప్రయాణం చేస్తున్న దారిలోని దోపిడీ దొంగలు ఎవరైనా బాబా పరివారంపై దాడికి దిగలేదు. ఈ విధంగా బాబా తమతో పాటు ప్రయాణంలో ఆ పిల్లవాడిని తోడుగా రావడంలో ఉద్దేశాన్ని పరమార్థాన్ని అందరూ గ్రహించాలి. మార్చి 12 ఉదయాన్నే లోరాలాయి నుండి బయలుదేరి సాయంత్రం 5 గంటలకు క్వెట్టా చేరుకున్నారు. బాబా బస్ చేసేందుకు పర్షియన్ దౌత్య కార్యాలయానికి ఎదురుగా ఉన్న అబ్దుల్ వహీద్కి చెందిన బంగ్లాను చూసి అద్దెకి తీసుకున్నారు. బాబా అక్కడికి చేరుకున్న వెంటనే తన బస్సు కార్యక్రమంలో దిగిపోయారు. ఎవరిని కలవకుండా ఏకాంతవాసంలో ఉండిపోయారు. అక్కడికి చేరిన 2 రోజుల తర్వాత బాబా ఎయిర్ స్టేషన్ తిరిగి బెంగళూరు పంపించారు. బైజుల్, ఉస్తాజీ, కృష్ణ, నీలు, వెంకోబరావు, విష్ణు బాబాతోనే ఉన్నారు. బైజుల్, కృష్ణ, వెంకోబరావు బస్సులను వెతికే పనిలో ఉండగా విష్ణు బజార్ పనులు చూసేవాడు. బాబా స్వయంగా బస్సు సాంగత్యం కోసం బయటకు వెళ్ళేటప్పుడు బైజుల్ ఎప్పుడూ బాబాతోనే ఉండేవాడు. కృష్ణ, వెంకోబరావు కూడా చాలా దగ్గర రాత్రిపూట కాపలా ఉండేవాడు. బాబా క్వెట్టాకు చేరిన వెంటనే కరాచీ నుండి ఇలామాయి హార్మోన్జీ వచ్చింది. తమతో పాటు వారం రోజులు ఉండేందుకు బాబా ఆమెను అనుమతించారు. వైద్య శాస్త్రంలో డాక్టర్ అయిన నీరుకు బస్సులంటే ఎంత మాత్రం నమ్మకం లేదు. అమాయకులైన పిచ్చివాడుగా వాళ్ళను పరిగణించేవాడు. కట్టాలో చలి విపరీతంగా ఉంది. ఒక రోజున ఒళ్ళు గడ్డ కట్టుకుపోయేలా ముందు మంచు విపరీతంగా కూర్చుండగా బయట ఉన్న ఆ మంచు దిమ్మ పైన చట్టీబాబా రాత్రంతా కూర్చున్నాడు. ఆ చోటును విడిచిపెట్టకుండా రాత్రంతా అక్కడ అలాగే ఉండడం నీరు గమనించాడు. అదే రోజు తన గదిలో రాత్రి నీరు ఓవర్ కోట వేసుకొని 4 ఉన్ని దుప్పట్లు కప్పుకొని పక్కలో ముడుచుకొని పడుకున్నా కూడా తనకి చలి తగ్గలేదు. అటువంటి వాతావరణంలో చట్టీబాబా బట్టలు లేకుండా ఆ కొట్టాపట్నపు అత్యధిక చలిలో ఆరు బయట ఎంత ఉల్లాసంగా రాత్రితో కూర్చోవడం చూసిన నీలుకి ఆ దృశ్యం మనసులో లోతుల్లోకి హత్తుకుపోయింది. అయితే ప్రతి విషయాన్ని తరచి ప్రశ్నించే అతని మనసును ఈ అద్భుత విషయాలకు సాధ్యాలపై తృప్తికరమైన సమాధానం దొరకలేదు. అటువంటి ప్రతికూల వాతావరణంలో ఉల్లాసంగా ఉండగలిగిన ఆ మస్తు ఎట్టి పరిస్థితుల్లోనూ సామాన్య మానవుడు కాడని నీరు పూర్తిగా నమ్మాడు. బాబా కొట్టాలో ఉన్న 4 రోజులు చట్టీ బాబా ఏ సమయంలోనూ తన గది లోపల ఉండేవాడు కాదు. రాత్రంతా బయట చల్లటి చలిగాలి మధ్య తిరుగుతూ ఉండేవాడు. ప్రతిరోజు 100 బకెట్లు చల్లటి నీటితో స్నానాన్ని కూడా కొనసాగిస్తూనే ఉన్నాడు. వీటన్నిటిని మించి అతను పూర్తిగా ఆరోగ్యంగా ఉండడం మరింత ఆశ్చర్యకరమైన విషయం. ఒకరోజు బాబా కృష్ణను చట్టీబాబా వద్దకు వెళ్ళి అతనికి స్నానం చేయాలనుందా అని అడగమన్నారు. కృష్ణ వెళ్ళి అడగ్గా మొదట చట్టీబాబా నవ్వాడు. కానీ స్నానానికి ఒప్పుకున్నాడు. బాబా వచ్చి అతనికి స్నానం చేయించడం ప్రారంభించారు. స్నానం చేయిస్తుండగా చట్టీబాబాకు చలిగా ఉందేమో కనుక్కోమని కృష్ణకు బాబా సైగ చేశారు. కృష్ణ అడగ్గా చలా, నేను అగ్నిలో ఉన్నాను, వేడికి దహించుకుపోతున్నాను అని బదులిచ్చాడు. కృష్ణ బిత్తరపోయి చన్నీళ్లతో స్నానం చేస్తున్నావు, పైగా మండిపోతున్నాను అంటున్నావుగా అని చట్టీబాబా అడిగాడు. చట్టీబాబా బాబా తలుపుతూ ఈ అగ్ని నన్ను దహిస్తోంది అని చెప్పాడు. చట్టీబాబాకు ప్రతిరోజు ఉదయం 6 గంటలకు స్నానం చేయించాలని బాబా అనుకున్నారు. కృష్ణ గోధుమ పాలతో కంగి అనే పదార్థాన్ని ఆమ్లెట్ను చట్టీబాబా కొరకు తయారు చేసి అతని స్నానం ముగిసిన క్షణం వాటిని ఇచ్చేందుకు సిద్ధం చేసి ఉంచేవాడు. ఒకరోజు చట్టీబాబా స్నానం కోసం బాగా వేడిగా మరిగించే నీళ్లు కావాలని బాబా చెప్పారు. ఆ రోజు ఉదయం వేడి నీళ్ళు ఏర్పాటు చేయడంలో కృష్ణ 10 నిమిషాలు ఆలస్యం చేశాడు. కృష్ణ గది తలుపుపైన బాబా కోపంతో గట్టిగా కొట్టి తొందరగా తీసుకురమ్మన్నారు.
ఇతర పురుష మండలం ఉన్న చోటికి బాబా వెళ్ళి కృష్ణ పందిలేత నిద్రపోతున్నాడు అని ఫిర్యాదు చేశారు. గుస్తాజీని పిలిపించారు. అతను రాగానే బాబా నాకు చాలా కోపంగా ఉంది, కృష్ణ చేస్తున్న పొరపాటుకి అతను నేను క్షమించలేను, నువ్వు అతను క్షమిస్తే బాగుంటుంది అని గుస్తాజీతో అన్నారు. గుస్తాజీ చేతితో సైగ చేస్తూ నీవే క్షమించలేనప్పుడు నేను ఎలా క్షమించగలను బాబా అన్నాడు. కృష్ణ వైపు చూస్తూ బాబా అతను ఇలా తిట్టిపోశారు. నీవెప్పుడు అలా అజాగ్రత్తగా ఉంటావు ఎందుకు? ప్రతి నెల నీ తల్లికి డబ్బు పంపడంతో పాటు నెలలా నీకు 10 రూపాయలు ఇస్తున్నాను, అయినా నీకు నీ డ్యూటీ సరిగ్గా చేయడం లేదు. జీతం తీసుకున్నప్పుడు నీవు విశ్వాసంతో పనిచేయాల్సిందే కదా, నిజాయితీగా ఉండాల్సిందే కదా. వెంటనే కృష్ణ డబ్బు కోసం నేను నీ దగ్గర ఉన్నాను అనుకుంటున్నావా బాబా అని అడిగాడు. అయితే నా దగ్గర నుండి డబ్బు ఎందుకు తీసుకుంటున్నావు? మండలంలో ఏ పరిహారం తీసుకోకుండా పనిచేయడం ఇంకా కష్టమైన విషయం, సావధానంగా గ్రహించు. అలా చేయడానికి మనిషి ఎంతో నిక్కచ్చిగా ఉండాలి. నిరంతరం ఎవరి శిరస్సు నా పాదాల వద్ద వినమ్రంగా మోకరిల్లి ఉంటుందో అటువాడే అలా ఆచరించగలడు. ఇది అండర్లైన్ చేసుకోండి. నిరంతరం ఎవని శిరస్సు నా పాదాల వద్ద వినమ్రంగా మోకరిల్లి ఉంటుందో అట్టివాడే ఆచరించగలడు. ఈ నిరంతరం ఆయన పాదాల వద్ద వినమ్రంగా శిరస్సు మోకరిల్లి ఉంచాలి అంటే అది నోట్తో అనుకున్నంత తేలికైన పని కాదు. కానీ అలాగా చేయగలిగితే వాడు దేనైనా ఆచరించగలడు అనే విషయం బాబా మనతో ముచ్చటిస్తున్నారు. నీవేం తగిదావు, ఎటువంటి ఆశ పెట్టుకునేందుకు నీవు కొరగావు, ఇక్కడి నుంచి నీవు వెళ్ళిపోవడమే మంచిది అన్నారు బాబా. జీతం కోసం నేను ఇక్కడ ఉన్నానని అనుకుంటే నేను అలాగే వెళ్ళిపోతాను. ఎక్కడికి వెళ్తావు? ఎక్కడికైనా ఏదో పని చూసుకుంటాను. నా పైన నీకేమాత్రం ప్రేమ ఉన్నా నీవు ఇలా మాట్లాడి ఉండేవాడేవి కాదు అని అంటూ బాబా ఆ గది నుండి బయటికి వెళ్ళిపోయారు. కృష్ణ కూడా బాగా బాధపడ్డాడు. అయినా బాబాని విడిచి వెళ్ళాలని నిశ్చయించుకున్నాడు. గుమ్మం వైపుకు ఒక అడుగు వేసేసరికి సత్య బాబా గట్టిగా నవ్వసాగాడు. ఎందుకు నవ్వుతున్నావు అని కృష్ణ ఆ మస్తుని అడిగాడు. నీవు ఎక్కడికి వెళ్తున్నావు? ఎక్కడికో పోతున్నాను. నేను ఎక్కడికి పోతే నీకేమిటి అని చిన్నగా ఉన్న కృష్ణ బింకంగా చెప్పాడు. అప్పుడు మస్తు ప్రపంచంలో నీకు ఇష్టమైన చోటుకు వెళ్ళు, కానీ నీవు ఎక్కడికి వెళ్ళినా బాబా అక్కడ ఉంటారు, అతను లేని చోటు లేనే లేదు అని విశదంగా చెప్పాడు. కృష్ణ తలుపులు తెరిచాడు. బాబా బయట నిలబడి ఉన్నారు. బాబాని విడిచిపెట్టి వెళుతున్నానని కృష్ణ చెప్పాడు. మంచిది, కానీ ఒక పని చేయి అని బాబా సమాధానం ఇచ్చాడు. కృష్ణ సరే అన్నాడు. కానీ మస్తు తినడం ముగిసేసరికి కృష్ణ కోపం చల్లబడిపోయింది. ఇక వెళ్ళు అని బాబా అన్నారు. నాకు ఉండాలని ఉందని కృష్ణ చెప్పాడు. చెట్టి బాబా మాటలను ప్రతిధ్వనింపజేస్తూ, బాబా నీవెక్కడికి వెళ్ళినా నేను ఎప్పుడూ నీతోనే ఉంటాను, నేను నీలో ఉన్నాను, విశ్వవంతటా ఉన్నాను. ఒకవేళ నన్ను వదిలి వెళ్ళినా మళ్ళీ వచ్చే జన్మలో నా దగ్గరికి వస్తావు. నీవు ఉండాలనుకుంటే ఉండు, కానీ నా కోసం ఉండు, నీ కోసం మాత్రం కాకూడదు అని చెప్పి కృష్ణను క్షమించారు. ఒకరోజు బాబా ఎలిజబెత్ను ఏదో పని మీద కొత్త రైల్వే స్టేషన్కు పంపించారు. ప్లాట్ఫామ్ మీద ఆమె ఒక నల్లటి న్యూ ఫౌండ్ ల్యాండ్ కుక్క కనబడింది. ఆ కుక్క ఎలిజబెత్ను అనుసరించసాగింది. ఆమె దృష్టి ఎప్పుడు ఎవరూ పట్టించుకొని కుక్కలపై పడేది. ఇప్పుడు ఆ కుక్కను ఏం చేయాలో ఆమెకు తోచడం లేదు. వాకము చేయగా ఆ కుక్క యజమాని దాన్ని వదిలేసి వెళ్ళిపోయాడని తెలిసింది. ఆ కుక్క కోసమే బాబా తన స్టేషన్కి పంపాలన్న ఆలోచన ఆ మనసులో వెళ్ళింది. దాన్ని తనతో పాటు వెనక్కి తీసుకొచ్చింది. ఆ కుక్కను తమతో పాటు ఉంచేందుకు బాబా అనుమతించారు. దానికి పౌండి అని పేరు పెట్టారు. కొన్ని రోజులు బాబా స్వయంగా దానికి ఆహారం పెట్టేవారు. ఒకసారి కొట్టాలో పెరట్లో ఉన్న బావిలోంచి తిట్టి నీళ్లు తోడుతుండగా ఉండగా బాబా అలా వెళ్ళారు. బాబా ఆమెను దాటుతూ బాబా ఆమె వీపు మీద కొట్టారు. ఆమె దాన్ని ఏమీ పట్టించుకోలేదు. బాల్చి కట్టిన త్రాటిని లాగడంలో నిమగ్నమే ఉంది. తరువాత బాబా ఆమె రమ్మను కౌరుపట్టి, బావి దగ్గర నిన్న వెళ్తూ నేను కొట్టాను, నీకేమైనా కోపం వచ్చిందా అని అడిగారు. లేదు బాబా, నేను దాని గురించి ఆలోచించడం లేదు అనంది. ఉన్నత భూమికల్లో నేను ఆశ్రయించే పని సరిగ్గా సాగని పరిస్థితులు అప్పుడప్పుడు ఎదురవుతాయి. ఒక్కొక్కప్పుడు ఇతరులను తాకి కొంత భారాన్ని వాళ్ళకి బదలాయిస్తాను. అలా అప్పుడప్పుడు నా మనోభారాన్ని కొంత ఎవరిపైన వేసినప్పుడు అలా అందుకున్న వారితో వారంతో అదృష్టవంతులు అని బాబా ఆమెకు వివరించారు. చూశారా, మంచి మానవ రాసం చెప్పాడు ఆయన బాబా. ఉన్నత భూమికల్లో బాబా ఆచరించే పని సరిగ్గా సాగని పరిస్థితులు అప్పుడప్పుడు ఎదురవుతాయట బాబాకి. ఒక్కొక్కప్పుడు
ఇతరులను తాకి కొంత భారాన్ని వాళ్ళకి బదలాయిస్తారు, ట్రాన్స్ఫర్ చేస్తారు. ఇలా అప్పుడప్పుడు నా మనోభారాన్ని కొంత ఎవరిపైన వేసినప్పుడు అలా అందుకున్న వారంతా అదృష్టవంతులు అని బాబా ఆమెకు వివరించారు. ఇది 40s లో జరిగేటువంటి విషయం. ఇప్పుడు మనం ఎక్కడున్నాము? 2025లో ఉన్నాం. 1940 ఎక్కడ, 2025 ఎక్కడ? అయితే బాబా ఏవైతే చెప్పారో, ఏ విషయాల గురించి అయితే నొక్కి చెప్పారో, ఏ విషయాలను ప్రత్యేకంగా చెప్పారో అవన్నిటికీ శాశ్వత ఉనికి ఉంటుంది. అందుకని బాబా ప్రేమికులు ఎప్పుడు కూడా బాబాకు ఉపయోగపడాలనే తలంపుతో ఉండాలి. బాబాకు ఎలాగ ఉపయోగపడతాం? మనం ఏ విధంగా ఉపయోగపడతాం అంటే, ఆయన పనిలో మనం ఉపయోగపడలేము, కానీ ఆయన అనుకుంటే ఆయన పనిలోని మనల్ని పెడతాడు. ఆయన పని ఏమిటో మనకే తెలుస్తుంది. కానీ ఆయన అలాగా ఇలా అన్నం చూశాడు, అంత గమ్మత్తుగా ఉందో. ఒక్కొక్కప్పుడు ఇతరులను తాకి కొంత భారాన్ని వాళ్ళకి బదలాయిస్తాను. ఎంత అదృష్టమో చూడండి ఇది. సో ఇటువంటి మనకు జరగాలి అంటే బాబాతో మనకి సన్నిహితమైన సంబంధం కావాలి. బాబాతో మాత్రమే సన్నిహితమైన సంబంధం కావాలి. ఎలాగ సన్నిహితమైన సంబంధం పెట్టుకుంటాం? మనం ఇప్పుడు చేస్తున్న పనుల వల్ల మాత్రం కాదు. బాబాతో ఉండాలి, నిరంతరం బాబాతో ఉండాలి, బాబాని చూస్తూ ఉండాలి, బాబాతో మాట్లాడడానికి ప్రయత్నిస్తూ ఉండాలి. బాబాను చూస్తూ, బాబా నన్ను ఉపయోగించుకో, నన్ను వాడుకో అన్న పదాలతో ఆయన్ని మనం ఒక విధంగా ఆయన దగ్గర మాట్లాడుతూ ఉండాలి. అలా మాట్లాడుతూ ఉంటే తప్పకుండా ఆయన ఏదో ఒక రోజు మన ప్రేమని ఆయన స్వీకరించవచ్చు. రుస్తుం ప్రేమిల చిన్న కొడుకు జంగు పుట్టినప్పటి నుండి బాబాతోనే ఉంటున్నాడు. అతని బాగోగులు చూసే బాధ్యత కోర్షద్కి అప్పగిచ్చారు. ఈ కారణం చేత వారు ఎక్కడ బస చేసినా తనకి కుర్రవానికి ఎక్కువ స్థలం కావాలని ఆమె ఎప్పుడూ పట్టుబట్టి అడిగేది. దీంతో సామాన్లకు కూర్చునేందుకు స్థలాన్ని ఏర్పాటు చేసే పని చూస్తున్న రానుకు కోర్షద్కు ఎప్పుడు తగాదా వచ్చేది. కట్టాలో కూడా కోర్షద్ చాలా ఎక్కువ స్థలం కావాలని రాను అడిగింది. కానీ రాను ఆ విషయాన్ని పట్టించుకోలేదు. అప్పుడు రానుతో ఎక్కువ స్థలం తీసుకోవడానికి వీల్లేదని కోర్షద్తో నీవు ఎందుకు చెప్పు అని బాబా ఆమెను విమర్శించారు. నా మాట విన్నప్పుడు ఆమెతో పోట్లాడి ఏం లాభం అని రాను బదిలిచ్చింది. ఆమెతో జంగ్ ఉండడం వల్ల ఆమె నీతో యుద్ధం చేస్తుంది అని బాబా చలోక్తిగా అన్నారు. జంగ్ స్థానిక భాషలో అంటే స్థానిక భాషలోని పోరాటం అన్నమాట. బాబా తన సందేశాన్ని అమెరికాలో వ్యాప్తి చేసే విషయంలో నొరీనా మ్యాచ్వెల్లీ, నదీన్ టాల్స్టాయ్, ఎలిజబెత్ పాటర్సన్తో మార్చి 15వ తేదీన చర్చించారు. అలాగే యూరప్లో వ్యాప్తి చేసేందుకు మార్గరెట్ క్లాస్, ఐరన్ బిల్తోనూ చర్చించారు. చర్చలో బాబా ఇలా అన్నారు. ఇక్కడ మీకు ఒక చిన్న సూచన ఏమిటంటే, మనం బాబా నామ వ్యాప్తి చేయాలనుకుంటున్నాం. బాబా నామ వ్యాప్తి చేయాలి అంటే ఏదో ఊరు సెలెక్ట్ చేసుకొని అక్కడ మనం తెలుసుకుని వ్యక్తిని కలుసుకొని అక్కడ మేము వస్తాము, బాబా కార్యక్రమం చేస్తాము, మీరంతా కూడా మాకు అవకాశం ఇవ్వండి అని బ్రతిలాడి ఆడికి వెళ్తాం. వెళ్ళినప్పుడు ఏం చేస్తాం? బాబా ఏమన్నారు గమ్మత్తుగా, ఇక్కడ బాబా తన సందేశాన్ని అమెరికాలో వ్యాప్తి చేసే విషయంలో నొరీనా మ్యాచ్వెల్లీ, నదీన్ టాల్స్టాయ్, ఎలిజబెత్ పాటర్సన్తో మార్చి 15వ తేదీన చర్చించారు. అలాగే యూరప్లో వ్యాప్తి చేసేందుకు మార్గరెట్ క్లాస్, ఐరన్ బిల్తో చర్చించారు. చర్చలో బాబా ఇలా అన్నారు. చర్చ ఎవరు చేశారండి? బాబా చేశారు. మనం ఏదైనా బాబా యొక్క ఒక కార్యక్రమం కానీ లేదా ఇంకేదైనా మనం చెయ్యాలని నిర్ణయించినప్పుడు ముందు బాబాను ఎప్పుడైనా అడుగుతున్నాం వెళ్ళి? ఎవరైనా అలవాటు పెట్టుకున్నామా? జ్ఞాపకం తెచ్చుకోండి. మనం ఏదైనా చేస్తే ముందు బాబాను అడగాలి, ఆయన దగ్గర కూర్చోవాలి. మనకేమనిపిస్తుంది మనసులో? ఆయన ఉన్నాడే ఎట్లా అడగడానికి అని అనిపిస్తుంది. ఎప్పుడో ఉన్నవాడు ఉండకపోతే మనం ఉనికి లేని మనం ఉంటాం ఏమిటి? ఎప్పుడూ ఉన్నవాడు లేకపోతే ఉనికి లేని మనం ఎక్కడ ఉంటాం?
కాబట్టి బాబా ఉన్నాడనేటువంటి భావన మనకి సంపూర్ణంగా 100% ఉండాలి. ఏ కార్యక్రమం చిన్నదవనియండి పెద్దదవనియండి ఎలా చేయాలనుకున్నా ముందు బాబా దగ్గరికి మళ్ళా మనం కూర్చుని మాట్లాడుకొని నిర్ణయం తీసుకుంటాం. అలా నిర్ణయించుకోకుండా ఒక్కసారి బాబా దగ్గర కూర్చొని మాట్లాడితే ఎలా ఉంటుందో ఒకసారి ఆలోచించండి. అయితే బాబా దగ్గర బాబా సెంటర్లో మాట్లాడుకుంటున్నప్పుడు బాబా దగ్గర మాట్లాడుకుంటున్నట్టు కదా అని మీకు అనిపిస్తుంది. కాదు, భారం ఆయన మీద వేసి బాబా ఈ పని నేను చేయాలనుకుంటున్నాను, నాకు నీ సహాయం కావాలి, నువ్వు ఏ సలహా ఇస్తే ఏ ఊహనిస్తే ఆ సలహా ప్రకారం ఆ ఊహ ప్రకారం మేము చేస్తాము అని ఏనాడైనా ఎక్కడైనా ఏ సెంటర్లోనైనా అలాంటి పని చేశారా? లేదు, చేయరు. బాబా ఏంటి మాట్లాడతాడా ఏట అన్న భావన. ఇక్కడ మీకు ఒక విషయం చెప్తాను. బాబాతో ముందుగానే మనం సరే మనం కమిటీ మెంబర్స్ అందరం కూర్చున్నామండి, బాబా ఫోటో ముందే ఉన్నామండి, బాబా ఇలాగా పలానా కార్యక్రమం సెంటర్లో చేయాలనుకుంటున్నాం, మాకు చేయడానికి అనుమతిస్తూ ఏ విధంగా చేయాలో కూడా కాస్త మాలో ఏ ఒక్కరికైనా కొంచెం ఒక సూచన ఇవ్వనా బాబా అని ఏనాడైనా ఎవరైనా అడిగారా? అడగలేదు. అడిగి చూస్తే ఖచ్చితంగా తొందరపడడానికి లేదు, వెయిట్ చేయాలా, ఆయన సూచన వస్తుందేమో అని వెయిట్ చేయాలా. అప్పుడు మాట్లాడుకున్న వాళ్ళలో ఏ ఒక్కరికో ఆయన సూచిస్తాడు. ఆయన సూచించకపోతే ఆయన అవుతాడు, ఎలా అవుతాడు? అందరి మనసులోనూ హృదయాల్లో ఎదిగిన వాడు ఎలాగవుతాడు? మనకు పటిష్టమైనటువంటి విశ్వాసం లేకపోతే ఎలాగా? అందుకే మన కార్యక్రమాలు మనకి మాత్రమే పరిమితం అయిపోతున్నాయి, పై వాళ్ళకి రుచించటం లేదు. మోమాటానికి వచ్చిన వాడు, అవసరానికి వచ్చిన వాళ్ళు ఏమైనా మాట్లాడితే మాట్లాడాలి. కానీ సాధారణంగా ఇప్పుడు మనం చేస్తున్న ఏ కార్యక్రమాలు కూడా మనకే నచ్చుతున్నాయి, మన కార్యక్రమాలు మనమే చెప్పుకొని పొంగిపోతూ ఉంటాం. కానీ ఇక్కడ బాబా చెప్పిన మాటలు చాలా అద్భుతంగా ఉన్నాయి, చూడండి. అలాగే బాబా తన సందేశాలను అమెరికాలో వ్యాప్తి చేసే విషయంలో నొరీనా మ్యాచ్వెల్లీ, నదీనా టాల్స్టాయ్, ఎలిజబెత్ ప్యాటర్సన్తో మార్చి 15వ తేదీని చర్చించారు. మరి మనం చర్చ కూర్చొని బాబాకి పిలుస్తారు, రారేమిటి? అలాగే యూరోప్లో వ్యాప్తి చేసేందుకు మార్గరెట్ క్లాస్, ఐరిల్ బిల్తోను చర్చించారు. చర్చలో బాబా ఇలా అన్నారు అంటే అప్పుడు ఉన్నారు కాబట్టి అన్నారు, ఇప్పుడు బాబా లేరు కదా అంటే మనకంటే తెలివి తక్కువ వాళ్ళు ఈ ప్రపంచంలో ఇంకెవరూ ఉండరు. బాబా లేకపోవడం బట్టి విశ్వమంతా నిండి ఉన్నాడు. నీవు అంతటా నువ్వు గలవు, నీవు అన్నింటున్నావు, మరి నీవు అంతటికీ అన్నింటికీ ఆవలనుందువు. అదేంటి కేవలం సరదాకి అంటున్నావేంటి? సరదా కాదు కదా. మనకున్న అహంకారం పోలేదు కదా, అందుచేత ఆ అవకాశమే వాడు బాబా మనకి. సరే, నేను మౌనం వీడు మాట్లాడే ముందు అప్పటికీ మీరంతా పెడితే పశ్చిమ దేశాల నుండి వెనక్కి రావాలి. జీవితం శరీరం ఈ రెండు శూన్యం, జీవితం శరీరం ఈ రెండు శూన్యం అండర్లైన్ చేసుకోండి అని ఆధ్యాత్మిక చెబుతోంది. అందుచేత ఆధ్యాత్మిక పరులమైన మనం నిజమైన అర్థంలో మరణించినట్లయితే ఇక భౌతికవాదులు ఎవరు ఎప్పటికీ మరణించరు. అయినా వారు భౌతికంగా తమ దేశం కోసం మరణిస్తూనే ఉన్నారు. మీరంతా కూడా మరణించక తప్పదు. అసలు మీరు కూడా ఆధ్యాత్మిక భావంలో ఎప్పుడో మరణించి ఉండాల్సింది. కాబట్టి త్వరలో మీరంతా అటు యథార్థమనాన్ని పొంది తీరవలసిందే. బాబా మాటలు చాలా అద్భుతంగా ఉంటాయి, ఆచరిస్తే మనకి ఎంతో ఆనందాన్ని ఇస్తాయి. కానీ ఆ అవకాశం మనం తీసుకోం. మనమే కాదు, తలనేసిన తాత కూడా తీసుకోరు. పెద్దవాళ్ళు, ముసలి వాళ్ళు, వీళ్ళకి మనం ప్రత్యేకమైన గౌరవాన్ని ఇస్తాం. దేనికి? కూర్చోబెట్టడానికి, ముందుగా తిండి పెట్టడానికి. కానీ వాళ్ళ సలహాలు తీసుకుంటామా? లేదు. ఒక సెంటర్కి సెక్రటరీగా కొన్ని సంవత్సరాలు చేసిన వ్యక్తి సడన్ గా ఏ కారణం చేత ఆయన మార్చవలసి వస్తే మార్చేసి ఆయన్ని పక్కన పెట్టేస్తాం.
ఆయన ఎన్నో సంవత్సరాల కార్యక్రమాలు చేశాడు. చాలా పట్టుదలతో, చాలా చాకచక్యంతో, చాలా ధైర్యంతో, చాలా బాబా మీద పుట్టిన విశ్వాసంతో ఎన్నో కార్యక్రమాలు చేశాడు. వాటిని ఒక క్షణం పక్కన పెట్టేస్తారు. దేనికో తెలిసిన మనం అందరి ముందు గొప్ప అనిపించుకోవడం కోసం. ఇవన్నీ చాలా అల్పబుద్ధులు. ప్రేమలో ఉండకూడని బుద్ధులు. ఈ బుద్ధులు మనం మానుకోవాలి. ఈ బుద్ధులు ఖచ్చితంగా దూరం అయినాడే నిజమైనటువంటి బాబా కార్యక్రమం మన ద్వారా స్టార్ట్ అవుతుంది. ఇంతవరకు మన ద్వారా నిజమైన బాబా కార్యక్రమం ప్రారంభం కాబడలేదు. ఇది 100కి 170 పాళ్ళు సత్యం. అందుచేత బాబాను ప్రేమించడం, బాబాతో జీవించడం, బాబాకి విధేయతలై ఉండడం, బాబా యొక్క కార్యక్రమాన్ని మానవుల యొక్క హృదయాలకి చూపించడం, ఇలాంటివి మనకు తెలియవు. ఎందుకంటే చాలా రిచ్గా చేస్తాం మనం కార్యక్రమాలు. ఆ రిచ్గా చేయడంలోనే మన స్విచ్ ఆఫ్ అయిపోద్ది స్విచ్. అందుచేత ఇవన్నీ కూడా మీకు ఈ సహజీవన కార్యక్రమంలో బాబా ఖచ్చితంగా చెప్పిస్తూ ఉంటారు. మీకు అనుమానాలు వస్తే ఎవరైనా అడగొచ్చు నన్ను. ఇంకా లోతులకి నేను చెప్పడం, మీకు లోతులకి చెప్పను. నేను ఇంకా జస్ట్ అక్కడ చదివిన దానికి అప్పటికి భౌతికార్థం ఏదైతే ఉందో అది మాత్రమే చెప్తున్నాను. ఆధ్యాత్మికంగా లోపలికి వెళ్తే చాలా చాలా తెలుసుకోవాలి మనం. ఆ లోపలికి వెళ్ళడం మనకి మనసు ఇష్టపడదు. ఎందుకు అంత లోపలికి వెళ్ళిపోయి ఏడ్ చేస్తామని కొంతమంది అంటారు. డిగ్, నా సందేశాలు చదివేటప్పుడు డిగ్ అంటాడు. లోతుకు వెళ్ళండి, ఇంకా లోతుకు వెళ్ళండి అని. దానికి ఒక ఉపాయం కూడా బాబా చెప్పారు. నీళ్ళు తప్పితే నీళ్ళు చివరికి తవ్వాలి, ఎంత మానుకోవడమే. అందుచేత మీరందరూ ఈ సహజీవన కార్యక్రమంలో ఉన్నందువల్ల చాలా ఉన్నతమైన విషయాలు వినగలిగే పరిస్థితి మనకి వస్తుంది. మనందరం కూడా ఒక విధంగా చెప్పాలంటే యు ఆర్ ఆల్ మై వారియర్స్ అని బాబా అన్నాడు. మీరంతా నా యుద్ధవీరులు అన్నారు. అలా యుద్ధవీరుల ఈ సహజీవన కార్యక్రమంలో ఎవరెవరైతే పాల్గొంటున్నారో జెండర్తో పని లేకుండా అందరూ కూడా యుద్ధవీరుల్లా తయారవడానికి ప్రయత్నం చేయాలి. అందుకు తగిన అవకాశాలు బాబా ఇస్తాడు. ఎందుకు ఇవ్వడు? కానీ అహంకారం ఉండకూడదు. నేను, నాది, నా వలన, నా చేత అన్నటువంటి మాటలు కానీ పోతే ఆ అవకాశం బాబా మనకి తప్పకుండా ఇస్తారు. ఇది ఈ సహజీవనం అనేది మనకు పెద్ద వరం. ఈరోజు మీకు ఎందుకంటే నేటి వరకు ఈ సబ్జెక్టు మీద ఆ సబ్జెక్టు మీద పాటలు రాయండి అని చెప్పడం బాబా చేశారు. కానీ ఇవాళ మాత్రం బాబా చేయలేదు. కారణం ఏంటంటే కూర్చున్నప్పుడే నాకు ఒరే నాయన ఈసారి ఇవాళ ఏమి ఇంటి వాళ్ళకేమి నువ్వేమి ఇవ్వద్దు సబ్జెక్టు అని ముందే చెప్పేశాడు నాకు. అంటే నేను నోరు మూసుకున్నాను. కాబట్టి మనం ఈ కార్యక్రమాల్లో పాల్గొని నిజమైన సైనికుల్లా బాబాకి మనం తయారయ్యి యథార్థమైన మెహర్ బాబా యొక్క కార్యక్రమాన్ని మనం చేయగలగాల. ఇప్పుడు మనం చేస్తున్నవన్నీ యథార్థమైనవి కావు. అవతార్ మెహర్ బాబా కీ జై, అవతార్ మెహర్ బాబా కీ జై.